హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి సీనియర్ జువాలజీలో అప్లైడ్ బయాలజీ అనే లెసన్ నుంచి రైట్ బ్రీఫ్లీ అబౌట్ డిఫరెంట్ వేవ్స్ అండ్ ఇంటర్వెల్స్ ఇన్ ఏ ఈసీజీ. ఈసీజీ అంటే మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరికి కూడా ఎవరి హార్ట్ ప్రాబ్లం వచ్చినా కానీ ఫస్ట్ ఈసీజీ తీయాలంటారు. ఈసీజీ తీయటం వల్ల హార్ట్ లోపల ఎక్కడ ప్రాబ్లం ఉందనేది తెలుస్తూ ఉంటుంది. అటువంటి ఈసీజీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈజ్ నాన్ ఇన్వాసివ్ ప్రాసెస్ ఫర్ రికార్డింగ్ ఎలక్ట్రికల్ చేంజెస్ ఇన్ హార్ట్ బై యూజింగ్ an ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఈసీజీ అంటే ఈ అంటే ఎలక్ట్రో, సి అంటే కార్డియో, జి అంటే గ్రామ్. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనొచ్చు, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని కూడా అనొచ్చు. ఇదంటే నాన్ ఇన్వాసివ్ ప్రాసెస్. నాన్ ఇన్వాసివ్ అంటే ఎటువంటి ప్రమాదకరం లేనిది, మన బాడీ లోపలికి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ని కూడా పంపించరు, ఎటువంటి ప్రమాదం లేని పద్ధతి అంట ఇది నాన్ ఇన్వాసివ్ ప్రాసెస్. ఎటువంటి ప్రమాదం లేనటువంటి పద్ధతి. ఫర్ రికార్డింగ్ ఎలక్ట్రికల్ చేంజెస్ ఇన్ హార్ట్, మన హార్ట్ లోపల, గుండె లోపల కరెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఆ కరెంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అంటే కరెంటు చేంజెస్ ఎక్కడంటే హార్ట్ లోపల, హార్ట్ లోపల వచ్చేటువంటి ఎలక్ట్రికల్ చేంజెస్ని ఐడెంటిఫై చేస్తుందంట బై యూజింగ్ an ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఈ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేది మన హార్ట్ లోపల ఉండేటువంటి కరెంట్ యొక్క చేంజెస్ని ఐడెంటిఫై చేస్తుందంట. ఏ నార్మల్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ వేవ్స్, ఇంటర్వెల్స్, సెగ్మెంట్స్. నార్మల్గా ఎలక్ట్రోకార్డియోగ్రామ్లు ఏమంటాయంటే వేవ్స్ ఉంటాయంట, సెగ్మెంట్స్ ఉంటాయంట, అలాగే ఇంటర్వెల్స్. ఈ మూడు కూడా నార్మల్గా ఉండేటువంటి ఎలక్ట్రోకార్డియోగ్రామ్లో ఉంటాయంట. వేవ్స్, ఫస్ట్ వేవ్స్. ద వేవ్స్ నార్మల్ రికార్డ్ ఆర్ నేమ్డ్ PQRS and T ఇన్ ద ఆర్డర్ ఆఫ్ కార్డియాక్ సైకిల్. ఒక కార్డియాక్ సైకిల్లో హార్ట్ బీట్, ఆర్టరీస్ కాంట్రాక్షన్ అవడానికంటే ముందు నుంచి, అలాగే వెంట్రికల్స్ కాంట్రాక్షన్ జరిగి మళ్ళీ రిలాక్సేషన్ అయ్యి సెకండ్ హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యేదాకా ఉన్నటువంటి దాన్ని కార్డియాక్ సైకిల్ అంటారు. బిగినింగ్ ఆఫ్ ద వన్ హార్ట్ బీట్ టు బిగినింగ్ ఆఫ్ ద ఎనదర్ హార్ట్ బీట్. ఈ కార్డియాక్ సైకిల్లో ఏవేవి ఉంటాయంట? PQRS and T. ఈ వేవ్స్ అనేవి ఉంటాయంట. నార్మల్గా ఉన్నటువంటి రికార్డ్స్లో ఒక కార్డియాక్ సైకిల్లో PQRS and T అనేటువంటి వేవ్స్ అనేవి ఉంటాయంట. ఫస్ట్ పీ వేవ్. ఇక్కడ పీ వేవ్ ఇట్ రిప్రజెంట్ ఆర్టరియల్ డీపోలరైజేషన్ ఆర్ ఆర్టరియల్ సిస్టోల్. ఈ పీ వేవ్ అనేది ఏం చూసిచ్చిందంట? ఆర్టరియల్ డీపోలరైజేషన్. ఆర్టరియల్ డీపోలరైజేషన్ ఇలా పైకి రావటాన్ని కానీ, లేదంటే ఆర్టరియల్ సిస్టోల్. ఆర్టరియల్ అనేది వెడల్పుగా ఉండే ఆర్టరియల్ అనేది ఇలా దగ్గరికి రావటం. ఆర్టరియాస్లో కరెంటు ఉన్నప్పుడు ఆర్టరియాస్ అనేవి ఇలా పెద్దగా ఉన్న ఆర్టరియాస్ అనేవి ఇలా దగ్గరగా వస్తాయి. దాన్ని కాంట్రాక్షన్ అంటారు. ఈ వేవ్ మనకి ఆర్టరియల్ కాంట్రాక్షన్ని ఇండికేట్ చేసిద్దంట, చూపించిద్దంట. ఈ ఫస్ట్ ఉన్నటువంటి పీ వేవ్ అనేది ఆర్టరియాస్ యొక్క కాంట్రాక్షన్ని చూపించిద్దంట. ఆర్టరియాస్లో కరెంటు ఉన్నప్పుడు ఈ వేవ్ అనేది ఇలా పైకి వచ్చిందంట. తర్వాత QRS కంప్లీట్ ఆఫ్ కాంప్లెక్స్ ఆఫ్ వేవ్స్. ఇట్ రిప్రజెంట్ వెంట్రికులర్ డీపోలరైజేషన్ ఆర్ వెంట్రికులర్ సిస్టోల్. ఈ QRS ఈ మూడు కలిపి, QRS మూడు కలిపి వెంట్రికల్స్ యొక్క వెంట్రికల్ యొక్క డీపోలరైజేషన్ కానీ, అలాగే వెంట్రికల్ యొక్క సిస్టోల్ని కానీ చెబుతాయి అంట. ఈ మొత్తం ఆర్టరియాస్, ఈ ఆర్టరియాస్ రెండింటి యొక్క కాంట్రాక్షన్ని ఈ పీ వేవ్ ద్వారా తెలుసుకోవచ్చు అంట, కాంట్రాక్షన్ని. అలాగే వెంట్రికల్స్ యొక్క కాంట్రాక్షన్ని ఎలా తెలుసుకోవచ్చు అంట? మనం QRS
ఎస్. వీటి ద్వారాగా వెంట్రికల్ యొక్క కాంట్రాక్షన్ తెలుసుకోవచ్చు. రిప్రజెంట్ వెంట్రికులర్ డీపోలరైజేషన్ లేదంటే వెంట్రికులర్ సిస్టోల్. వెంట్రికల్స్ అనే సిస్టోల్ ఈ రెండు వెంట్రికల్స్ కూడా దగ్గరగా వచ్చినప్పుడు అంటే వెంట్రికల్లో కరెంట్ ఉన్నప్పుడు వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్షన్ జరుగుతాయి. ఆ పాస్ అయిన కరెంట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి పీక్స్ అనేవి వస్తాయంట. ఎక్కువ కరెంట్ ఉందా తక్కువ కరెంట్ ఉందా అనే దాన్ని బట్టి పీక్స్ అనేవి వస్తాయంట. ఇదొక పీకు, ఇదొకటి, ఇదొకటి. క్యూఆర్ఎస్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్యూ వేవ్. క్యూ వేవ్ ఈజ్ ఏ స్మాల్ నెగటివ్ వేవ్. ఇది క్యూ వేవ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదాన్ని క్యూ వేవ్ అంటారు. ఇది చిన్నగా ఉన్నటువంటి నెగిటివ్ వేవ్. చిన్నగా ఉంది, అది కూడా నెగిటివ్. పాజిటివ్ అంటేనే పైకి, నెగిటివ్ అంటేనే కిందకి. కిందకి ఉంది కాబట్టి నెగిటివ్ వేవ్ అంటారు. అలాగే ఆర్ వేవ్. ఆర్ అనేది టాల్గా ఉన్నటువంటి పాజిటివ్ వేవ్. పాజిటివ్ అంటే పైకి, పెద్దగా ఉంది కాబట్టి ఆర్ వేవ్ని పాజిటివ్ టాల్ వేవ్ అంటారు. అలాగే ఎస్ వేవ్ అనేది నెగిటివ్ వేవ్. ఎస్ వేవ్ అనేది నెగిటివ్ వేవ్ అంటారు. కిందకు ఉంది కాబట్టి నెగిటివ్ వేవ్ అంటారు. మొత్తానికి క్యూఆర్ఎస్ ఈ మూడింటిని కూడా కలిపి వెంట్రికులర్ కాంట్రాక్షన్ లేదంటే ఏమంటారు వెంట్రికులర్ డీపోలరైజేషన్. పీ వేవ్ అంటేనే ఆర్టరియల్ డీపోలరైజేషన్ లేదంటే ఆర్టరియల్ సిస్టోల్. క్యూఆర్ఎస్ అంటే వెంట్రికులర్ సిస్టోల్ లేదంటే వెంట్రికులర్ డీపోలరైజేషన్ అంటారు. లాస్ట్ ది టీ వేవ్ ఈజ్ ఏ పాజిటివ్ వేవ్. ఇట్ రిప్రజెంట్ ద వెంట్రికులర్ రీపోలరైజేషన్. ఇది దేన్ని ఐడెంటిఫై చేస్తుందంట వెంట్రికల్స్ యొక్క రీపోలరైజేషన్ ని. టీ వేవ్ అనేది వెంట్రికల్స్ క్యూఆర్ఎస్ దగ్గర కాంట్రాక్షన్ అయినాయి, ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చినటువంటి దాన్ని చూపించేదాన్ని టీ వేవ్ అంటారు. కాంట్రాక్షన్ ఏమో క్యూఆర్ఎస్ చూపిస్తాయి వెంట్రికల్స్ కి, రిలాక్సేషన్ ని రీపోలరైజేషన్ ఏమో టీ వేవ్ అనేది చూసిద్దంట. ఇక్కడ ఇంటర్వెల్స్. పిఆర్ ఇంటర్వెల్. Interval between onset of P wave, onset of Q wave. It is duration of 0.12 to 0.00 seconds. ఇది ఎంత టైం ఉంటుందంట 0.12 సెకండ్ నుంచి 0.02 సెకండ్స్ ఉంటుందంట. ఇదేంటంటే పిఆర్ ఇంటర్వెల్ అంటారు. పిఆర్ ఇంటర్వెల్. పిఆర్ ఇంటర్వెల్ అంటే స్టార్టింగ్ ఆఫ్ పీ వేవ్. ఈ పీ వేవ్ స్టార్ట్ అవడానికి అంటే ముందు నుంచి అలాగే క్యూ వేవ్ స్టార్ట్ అవడానికంటే ముందు ఈ మిడిల్లో ఉన్నదాన్ని పిఆర్ ఇంటర్వెల్ అంటారు. పీ వేవ్ అనేది స్టార్ట్ అవడానికంటే ముందు అలాగే క్యూ వేవ్ అనేది స్టార్ట్ అవడానికంటే ముందు ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని పిఆర్ ఇంటర్వెల్ అంటారు. ఇది ఎంత టైం ఉంటుందంట 0.12 to 0.02 సెకండ్స్. తర్వాత క్యూటీ ఇంటర్వెల్. ఇంటర్వెల్ బిట్వీన్ onset of Q wave and end of the T wave. It represent ventricular depolarization. ఇది ఆర్టరియల్ రీపోలరైజేషన్, ఇది వెంట్రికులర్ డీపోలరైజేషన్ చూపించిద్దంట. ఎక్కడి నుంచి అంట క్యూ దగ్గర నుంచి టీ వేవ్ దాకా. ఎండింగ్ ఆఫ్ టీ వేవ్, స్టార్టింగ్ ఆఫ్ క్యూ వేవ్. క్యూ వేవ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఇక్కడ స్టార్టింగ్ క్యూ వేవ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి టీ వేవ్ ఎండ్ అయ్యేదాకా ఉన్నటువంటి దాన్ని క్యూటీ ఇంటర్వెల్ అంటారు. స్టార్టింగ్ ఆఫ్ క్యూ వేవ్, ఎండింగ్ ఆఫ్ టీ వేవ్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దాన్ని క్యూటీ ఇంటర్వెల్ అంటారు. రిప్రజెంట్ ద డీపోలరైజేషన్. ఆర్ఆర్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ అనేది ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ వన్ కార్డియాక్ సైకిల్. ఇట్ లాస్ట్ ఫర్ అబౌట్ 0.8 సెకండ్. ఒక కార్డియాక్ సైకిల్ అంటే ఆర్టరియల్ డీపోలరైజేషన్, వెంట్రికులర్ డీపోలరైజేషన్, తర్వాత వెంట్రికులర్ రీపోలరైజేషన్ ఈ మూడింటికి పట్టే సమయాన్ని వన్ కార్డియాక్ సైకిల్ అంటారు. అది 0.8 సెకండ్స్లో కంప్లీట్ అయిద్దంట. ఇది మొత్తం కూడా ఈసీజీకి సంబంధించి. నార్మల్గా కన్నా హార్ట్లో ప్రాబ్లం ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, వాడికి ఈసీజీ తీయాలంటారు. ఆ ఈసీజీకి ఏంటంటే లీడ్స్ అనేవి ఉంటాయి. ఎన్ని ఉంటాయి అంటే 12 లీడ్స్, 12 లీడ్స్ ఉంటాయి. ఆ 12 లీడ్స్ను కూడా వాటి చెస్ట్ రీజియన్లో అంటే ఛాతీ దగ్గర కొన్ని, చేతులకి కాళ్ళకు పెడతారు ఆ లీడ్స్ అనేవి. ఆ లీడ్స్కి ఇంకో ఎండ్. ఇవి లీడ్స్ అయితే ఈ లీడ్స్ని ఏం చేస్తారు చెస్ట్ రీజియన్లో కానీ హ్యాండ్స్కి కానీ పెడతారు 12 లీడ్స్ను కూడా.
ఈ 12 లీడ్స్ ఉండేటువంటి ఇంకొక సైడ్ దాన్ని ఏం చేస్తారంటే ఈసీజీ మిషన్కి కనెక్ట్ చేస్తారు. ఒక సైడ్ ఏమో పేషెంట్ బాడీకి, ఇంకొక సైడ్ ఏమో ఈసీజీ మిషన్కి. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ మిషన్ అనేది వాడు హార్ట్ లోపల కరెంట్ చేంజెస్ జరిగినప్పుడు ఈ గ్రాఫ్ అనేది ఫామ్ చేస్తుందంట. ఆర్టరియల్ కాంట్రాక్షన్ అయినప్పుడు ఈ వేవ్ని, అలాగే వెంట్రికల్ కాంట్రాక్షన్ అయినప్పుడు ఈ వేవ్ని, వెంట్రికల్ రీపోలరైజేషన్ అప్పుడు ఈ వేవ్ని. ఇది ఒక కార్డియాక్ సైకిల్. మళ్ళీ నెక్స్ట్ ఇలాగే ఇంకొక కార్డియాక్ సైకిల్ని కూడా ఫామ్ చేస్తుందంట. ఇలాగ వరుసగా చాలా కార్డియాక్ సైకిల్ని ఫామ్ చేస్తుంది. ఈ కార్డియాక్ సైకిల్ని బట్టి వాటికి ఈ పీ వేవ్ అనేది ఒకసారి పెద్దగా వచ్చి ఇంకోసారి చిన్నగా వస్తాయి. ఆర్టరియల్లో ప్రాబ్లం ఉందా, లేదంటే క్యూఆర్ఎస్లో ఏమన్నా ఒక వేవ్ పెద్దగా ఒక వేవ్ చిన్నగా, ఒక సైకిల్కి ఒక కార్డియాక్ సైకిల్కి ఇంకొక కార్డియాక్ సైకిల్కి డిఫరెంట్గా ఉంటే ఈ వెంట్రికల్స్లో ప్రాబ్లం ఉందా, లేదంటే నార్మల్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకోవడం కోసం ఈ ఈసీజీ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఇది ఎంతో టైం పట్టదో, కొద్ది నిమిషాల్లోనే అయిపోద్ది. ఈ ప్రాసెస్ అనేది మొత్తం కూడా నిమిషాల టైంలోనే అయిపోద్ది, కంప్లీట్ అయ్యిద్ది. అలాగే ఎటువంటి ప్రమాదం లేనటువంటి పద్ధతి ఇది ఈసీజీ గురించి.